పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వైసీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వైసీపీలో తగిన ప్రాధాన్యత సరైన గుర్తింపు లేకపోవడం వల్లే పార్టీని వీడుతున్నట్లు దొరబాబు తెలిపారు. పెండం దొరబాబు వైకాపా ఆవిర్భావం నాయకుల్లో ఒకరు. ఆయన 2011 నుంచి పార్టీలోనే ఉన్నారు. 4 పర్యాయాలు పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆయన 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో భారతీయ జనతా పార్టీ నుంచి 2019లో వైకాపా అభ్యర్థిగా దొరబాబు గెలిచారు. 2024 ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైంది. అదీగాక పార్టీలో చిరకాల ప్రత్యర్థి మాజీ ఎంపీ వంగ గీతను పార్టీ ఇన్ఛార్జిగా పార్టీ ప్రకటించడం పట్ల దొరబాబు మనస్తాపానికి గురయ్యారు. ఈ ఎన్నికల్లో గీత నుంచి పూర్తిగా నిరాకరణ, అవమానాలు ఆయన ఎదుర్కొన్నారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేను సైతం గీత ప్రచారానికి పిలవకపోవడంతో దొరబాబు అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో పార్టీ కార్యకలాపాల్లో దొరబాబు వర్గం సైతం పాల్గొనలేదు. మధ్యలో వైకాపా జిల్లా అధ్యక్ష పదవి కోసం దొరబాబుకు అధిష్టానం పరిశీలించిన దానికి గీతే అడ్డుపడ్డారనే దొరబాబు అనుచర వర్గం ప్రచారం చేశారు. ఇంత జరుగుతున్నా పార్టీ పెద్దలు స్పందించలేదని దొరబాబు కినుకు వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైకాపాకు రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం, అలాగే మా నాయకులు, క్యాడరు అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను రాజకీయాల్లో ఈ 25 సంవత్సరాలలో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తివంతం లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం పెంచుతూ ప్రజల కష్టాన్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ భావించవలసిన విషయం, నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా, ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడమే తెలుసు తప్పించి వెన్నుపోటు రాజకీయాలు కానీ గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసినా మరి ఏ రకంగా పార్టీ నాయకులు, మా కేడరు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభీష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా, మీ అందరి సంస్థలో చేస్తాను. ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళటం లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి, పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. ఈ పిఠాపురంలోనే ఉంటాను. ఈ పిఠాపురంలో మా క్యాడర్కి కానీ, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను. త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా నమస్కారం చేస్తూ